గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారని అయితే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. రంజాన్ స్టార్ట్ అయ్యి 2 రోజులు అయిపోయి ఇది 3వ రోజులోకి అయితే మనం వచ్చేస్తాము. ఫస్ట్ రోజు అయితే అంత గందరగోళం, 2వ రోజు ఫాస్ట్గా వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇది వచ్చి 3వ రోజు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, 3వ రోజు అయితే ఏ ఐటమ్ చేస్తాను ఏంటనేది ఖచ్చితంగా మీరు చూపిస్తాను. కొత్త ఐటమ్స్ అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు అయితే పతాయిడ్లు వీడియో అయితే చేస్తున్నాను. నేను గేమర్లకు పిండి ఎలా కలపాలి ఏంటి అనేది చెప్పాను కదా. ఈరోజు పతాయిడ్లకి పిండి అయితే కలిపాను. అది ఎలా కలపాలి ఏంటి అనేది చూపిస్తాను. సేమ్ ఐటమ్స్ పతాయిడ్లకి కలపవలసిన, అందులో మజ్జిగ ఒకటే ఏ అవసరం లేదు. పతాయిడ్లకి కలవన్నీ అయితే సేమ్ ఐటమ్స్ అన్నమాట. చూడండి, మనం చపాతీ పిండి ఇంటికాడ మనం ఎలా కలుపుకుంటామో అలా అయితే దీన్ని కలపాలి. నేనైతే ఆల్రెడీ కలిపేసాను. సేమ్ ఇంటికాడ చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి. దీనిపైన ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని దీనికి ఇలా మన ప్లాస్టిక్ లైన్లోనే ఉంటుంది కదా, ప్లాస్టిక్ కవర్ మూత పెట్టేసుకొని గంట ఉంచుకొని తర్వాత మన పతాయిట్లు అయితే చేసుకోవాలి. అంతే దీని ప్రాసెస్. ఓకే ఫ్రెండ్స్, దీని ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉన్నది. ప్లీజ్ చెక్ చేయండి. ఖచ్చితంగా మీ మనోళ్ళు తెలుగు వాళ్ళు ఎవరికన్నా ఏమైనా డౌట్లు అంటే ఆ పతారి వీడియోలో క్లారిటీగా అన్ని ఐటమ్స్ అరబీలు తెలుగులో రెండిట్లో మెన్షన్ చేస్తూ వీడియో చేస్తాను. ప్లీజ్ చెక్ చేసి ఖచ్చితంగా చూడండి. రంజాన్లో మనకు బాగా యూజ్ అవుద్ది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మీ వీడియో మీకు ఎలా నచ్చినా మర్చిపోయిన జస్ట్ కామెంట్ పెట్టండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు అలా లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది కొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది. అలాగే దాని పక్కన సబ్స్క్రైబర్ పక్కన బెల్ అకౌంట్ బెల్ అకౌంట్ కూడా మీరు టచ్ చేయండి. అలా టచ్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా ఈజీగా మీ దగ్గరకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రోజైతే ఏం ఐటమ్ చేస్తాను ఏంటి అన్నది అయితే ప్రతిదీ మీకు చూపిస్తాను. కొత్త చేత ఖచ్చితంగా దాన్ని ఎలా చేయాలంటే అన్నది మీతో నేను షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. రోజైతే చికెన్ బిర్యానీ చేయడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, చికెన్ బిర్యానీకి ఏమేమి కలపాలో చెప్తాను. మసాలాలు అయితే అన్నీ వేసుకోండి. తర్వాత టమాటా కచ్చప్ అది, అలాగే పెరుగు. ఇలాగైతే బిర్యానీకి అయితే మొత్తం పసుపు, కారం, ఉప్పు, మసాలా పౌడర్, బిర్యానీ పౌడర్ మొత్తం వేసుకొని మిక్స్ చేసుకొని పెరుగు అలాగే టమాటా కచ్చప్ వేసుకొని కలిపేసుకొని మనం మామూలుగా ఇంటికాడ మేము అలా కుక్ చేస్తాం. అలా కుక్ చేసుకొని బిర్యానీ రెడీ చేసుకోవాలి. దీని పూర్తి వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ప్లీజ్ చెక్ చేసుకోండి ఒకసారి. తెలుగు అరబీలో కూడా రెండిట్లో లాంగ్వేజ్లో కూడా నేను మెన్షన్ చేశాను. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్, అయితే చూడండి, ఇదైతే డ్రైవర్కి మాట ఈ ఫుడ్. ఇదైతే కద్దామల పని మనుషులు మాకు అంటే ఎప్పుడు డ్రైవర్లు కట్టినట్టు కూడా ఎప్పుడు చూపించలేదు ఒక వీడియోలో కూడా అనుకుంటారు కదా. అందుకైతే ఈ వీడియో చాలామంది అక్కడ కూడా చూస్తారు. చూడండి, ఇది బిర్యానీ, ఇది డ్రైవర్కి. ఇదైతే డ్రింక్ అన్నమాట. ఇదైతే సమోసాలు, ఇదైతే సూర్పా అన్నమాట. ఇది డ్రైవర్ ఫుడ్. మాకు కూడా సేమ్ అంతే. ఇది బిర్యానీ, ఇది సూర్పా. డ్రైవర్లు కొంచెం ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఖత్తర్లో కువైట్లో అంటూ ఉంటారు డ్రైవర్కి సరైన ఫుడ్ పెట్టరు కద్దామలా అంటూ ఉంటారు. కొంతమంది అంతే, అందరినీ మెన్షన్ చేయడం లేదు, అందరు అనడం లేదు. కొంతమంది పెడతా ఉంటారు కదా వీడియోలు. లేదు, మేము కూడా పెడతామని చెప్తున్నాం అన్నమాట. ఇవి అయితే మనం వంటలేదు ప్రిపేర్ అయిపోయి ఇంకా అయితే బెల్లండ్ల చేతే పదార్థాల చేత మా వంట అయిపోయినట్టే, లాస్ట్కి వచ్చినట్టే. దానికోసమే ఇది బెల్లండ్లు చేస్తున్నాను. అలాగే చాయ్కి అయితే వాటర్ పెట్టాను. ఇదేమో సేమియాలు వేపుతాను. ఇదైతే బెల్లంటికి వాటర్ అయితే పెట్టానమాట. ఈ వంటల చేత రెండో అయితే మనకు అయిపోయినట్టే. ఆల్రెడీ గవ్వ అయితే కాయిస్తాను. ఇంకా చాయ్ ఇందులో టీ కథ. మన పదార్థాలు చేయడానికి పిండి కూడా రెడీ అయిపోయింది. పదార్థాలు చేయాలి. ఇది ప్రస్తుతం ఇంకొప్పుడు 4 గంటలు ఫ్రెండ్స్, ఇంకో గంట ఉంది. ఈ గంటలోనే మన పని అంతా ముగిసుకోవాలి. ఇంక ఇవన్నీ అయితే కడగవలసిన సామాన్లు. చూద్దాం ఫ్రెండ్స్, ఇవాళంత ఫాస్ట్గా అవుద్దో లేదు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రోజైతే పుత్తూరుకి అయితే ఇదే చేసిన ఐటమ్స్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే బిర్యానీ, ఇది వచ్చి సోర్బా,
బిర్యానీ. ఇది వచ్చి 3. ఇదేమో బటర్ చికెన్ ఫ్రెండ్స్. బస్ ఈ రోజైతే 4 ఐటమ్స్ చేస్తాను. ఇంకైతే 10 చేయాలి. 10 చేస్తే ఈ రోజు అయితే వర్క్ అయితే పూర్తయిపోద్ది. ఇక మనం అయితే సామాన్లు కట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అప్పటికట్టుకెళ్ళిపోయి అయితే మనం టేబుల్ మీద అయితే పెట్టేద్దాం. అండ్ అక్కడైతే అలా సర్దుతానంటే చూద్దరు కానీ. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇలా ప్యాకెట్లు ఐస్లు ఇచ్చారనుకో, అవి ఏం చేస్తే లోపలికి ఎట్లు కట్టేది కదా. ఇప్పుడు మీకు గమ్ముడి అవ్వాలంటే ఇంజనీర్లు ఇలా పాడేసినాక ఇవన్నీ అయిపోతాయి. మీకు ఫాలో అవ్వండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. మా చాయ్ కూడా రెడీ అయిపోయింది. లోపల పెట్టేది వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా చేసేటప్పుడు అయితే అల్యూమినియంకి ఇలా పేపర్కి అయితే ముందుగా మనం ఆయిల్ అనేది వేసుకొని ఇలాగ ఆయిల్ అనేది దీనికి ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది అలా ప్రెస్ చేసుకోవడం వల్ల ఈజీగా పతాయిలు ఊడొచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఈజీగా వచ్చేది అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇలా అయితే రెడీ చేసుకోవాలి. చూసారా, నేను రెడీ చేస్తున్నా. జిగ్నల్ పెట్టుకోండి. దీన్ని ఇలా ఇచ్చేసి అందులో పైకి లాగేసుకొని మన చేతిలో పెట్టేసుకుని నేను చక్కగా ఇలాగా చూసారా ఎంత బాగా వచ్చిందో. అంతే, ఇలా పెట్టేసుకోండి. అలా పతాయిలు మొత్తం రెడీ చేయండి. దీని పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి ఫ్రెండ్స్. చూడండి, మన పతాయిలు అయితే రెడీ అయిపోయింది. చూసారా అంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో చూడండి. ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి చూసారా. మన పిండి కలుపుకోవడంలోనూ మనం చేసుకునే దాంతో అంత ఉంటుంది. చూసారు కదా ఎంత స్పాంజీలో వచ్చినాయో.